కెనడాలో ఉన్నటువంటి సిక్కు ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ భారత కాన్సులేట్ని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. కెనడాలోని వాంకోవర్లో ఉన్నటువంటి కాన్సులేట్ను ఈరోజు 12 గంటల పాటు ముట్టడిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇండో కెనడియన్లను అక్కడికి రావద్దని కాన్సులేట్ వర్గాలు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం అంటే 2023 జూన్లో సిక్కు తీవ్రవాది అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ని భారతదేశానికి చెందినటువంటి గూఢాచారులే చంపేశారనేటటువంటిది వారి యొక్క ఆరోపణ. వాళ్ళ ఆరోపణే కాదు, కెనడా ప్రధాని అయినటువంటి జస్టిస్ ట్రూడో కూడా ఆ రోజు ఆరోపించడం జరిగింది. అంతేకాదు మన రాయబారిని కూడా అక్కడి నుంచి పంపించివేయడం జరిగింది. అందుకు ప్రతిస్పందనగా మన దేశం కూడా తీవ్రంగా స్పందించి మన దగ్గర ఉన్నటువంటి ఆ దౌత్యవేత్తను ఇతర 6 సీనియర్ అధికారులందరినీ కూడా కెనడాకు పంపించడం కూడా జరిగింది. కెనడా భారత్ సంబంధాలు ఇప్పటికే దెబ్బతీశాయి. ఈ దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వారం రోజుల క్రితమే ఇరు దేశాలు కొత్త రాయబారులను నిర్మించుకున్నాయి. దీనిలో భాగంగా మన భారతదేశం దినేష్ పట్నాయక్ని నియమించింది. ఆయన వచ్చినటువంటి వారం రోజులకి ఖలిస్తాన్ ఉద్యమకారులు, తీవ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఆయన ఫోటో ముద్రించి ఇలా 12 గంటల పాటు ముట్టడించడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి భారత ఏజెంట్లు ఖలిస్తానీల మీద పెట్టినటువంటి నిఘాను మానుకోవాలని వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే భారతదేశంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఖలిస్తానీ వేర్పాటువాదులు లేదా ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశాన్ని హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలా హెచ్చరికలు ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఏమి చేయలేవన్న సంగతి వాళ్ళకి ఇంకా తెలియట్లేదు.